కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవసాయ సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద రైతులకు సైతం నేరుగా అందుతున్నాయి. క్షేత్రస్థాయిలో డిజిటల్ సాంకేతికత ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎరువుల కృత్రిమ కొరతను అరికట్టి నాణ్యమైన ఎరువులను సబ్సిడీ ధరలకే అన్నదాతలకు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి భారతీయ జన ఉర్వరక్ పరియోజన పీఎం బీజేయూపీ సత్ఫలితాలను ఇస్తుంది. తిరుపతి జిల్లా సుబ్బానాయుడు కండ్రిక గ్రామంలో ఒక దేశం ఒకే ఎరువు విధానంలో సాగుతున్న యూరియా పంపిణీపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఎరువుల పంపిణీ అవుతుంది. గతంలో ఒకరే వచ్చి ఒక 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట. ఇది రైతుల్ని ఇబ్బంది పెట్టే విధానంలో అయితే ఈ యాప్ లేదు. చాలా సులభంగా ఉంది. ప్రతి ఒక్క రైతు దీన్ని ఉపయోగించుకొని యూరియా అండ్ డిఏపి తీసుకోవాల్సిందిగా కోరుతాం. చూస్తే దాదాపు 13,000 మంది రైతులకి 65,000 బస్తాలు ఈ యాప్ ద్వారా ఈ రోజుకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. గతంలో వేరువేరు కంపెనీల పేర్లతో ఎరువుల రేట్లు ఉండేవని, ఒకే బ్రాండ్ పేరుతో అందిస్తున్న భారత్ యూరియా వలన ఎక్కడికి వెళ్లినా ఒకే ధరతో నాణ్యత కలిగిన ఎరువులు లభించడంతో రైతులు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రభుత్వం యూరియా సచివాలయాల ద్వారా ఇస్తున్న దానివల్ల మేము పొలాల్లో యూరియా చల్లుకొని ఎకరాకి 3 బ్యాగులు ఇస్తున్నారు. ఆ చల్లుకొని పంటలు బాగా దిగుబడి వస్తుంది, గిట్టుబాటు ధర లభిస్తుంది. భారతదేశ గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు. క్రాప్ బాగా వస్తూ ఉన్నది. మాకు యూరియా తీసుకుపోయి మడి పొలాల్లో చల్లుకుంటున్నాం, బాగా దిగుబడి వస్తూ ఉంది. మాకు అందుబాటులో యూరియా కూడా ఉంటున్నది, మాకు గిట్టుబాటు ధర బాగా ఉన్నది. సాంకేతికత ఆధారంగా సాగుతున్న ఈ డిజిటల్ ఎరువుల పంపిణీ వ్యవస్థ వికసిత్ భారత్ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో నడిపిస్తోంది.